ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మాకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయండి సార్ అనేసి చెప్తున్నారు. సో వారి కోరిక మేరకు ఒక బిగ్ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి. సో మీకు ఉద్యోగం వచ్చేదాకా మొత్తం ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండి. సో తెలంగాణ చరిత్రలో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఇవ్వనటువంటి ఈ యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మైహబ్ మీకు స్పెషల్గా ఇవ్వబోతుందన్నమాట. సో మైహబ్ ఏదైతే ఛానల్ ఉన్నదో, సో దానికి సంబంధించినటువంటి ఛానల్లో డైలీ అప్లోడ్స్ ఉంటాయి వీడియోస్. ప్రతి సబ్జెక్ట్ కూడా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మాత్రం డైలీ ఉంటాయి. మీకు కరెంట్ అఫైర్స్ ఉంటుంది ప్రతిరోజు. నవంబర్ 15 నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ను స్టార్ట్ అవుతుంది. నవంబర్ 15 నుంచి స్టార్ట్ అయిన తర్వాత మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. తర్వాత మీకు సబ్జెక్టు వారీగా ఏం చదవాలి, ఎంతవరకు చదవాలి అనేది కూడా ఉంటుంది. గైడెన్స్ ఉంటుంది. మీరు ఏ బుక్స్ చదువుకోవాలి అన్న దానిపైన కూడా ఉంటుంది. అదేవిధంగా మీకు ప్రాపర్గా ఎట్లా ఏ వేలో వెళ్ళాలి అన్న దానిపైన కూడా ఉంటుందన్నమాట. అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఎవరికి ఉపయోగం అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐపిసి, టీజీపీఎస్సి మరియు ఏపీపీఎస్సి క్యాండిడేట్స్ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడేటువంటి ఒక చక్కని ప్రోగ్రామ్ అండి. సో చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు, సార్ మాకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి సార్ అనేసి. సో వాళ్ళ కోరిక మేరకే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అండి. సో ప్రతి నిరుద్యోగి ఉద్యోగం వచ్చేదాకా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మరి చెప్తున్నారు, సార్ మధ్యలో మీరు ఏదైనా యాప్స్ లాంటివి క్రియేట్ చేసి మళ్ళీ పెయిడ్ పెడతారా అనేసి. పెయిడ్ అనేది ఉండదండి. సో నిరుద్యోగుల ఛానల్ ఇది, గుర్తుపెట్టుకోండి. మైహబ్ ఛానల్ అంటేనే నిరుద్యోగుల ఛానల్. సో నిరుద్యోగుల కోసం స్పెషల్గా తీసుకొచ్చినటువంటి ఛానలే మైహబ్ ఛానల్. దీంట్లో అన్నీ ఫ్రీగా ఉంటాయి. మీరు చేసేటటువంటి ఏదైతే ప్రయత్నం ఉన్నదో ఆ ప్రయత్నానికి మేము తోడుగా ఉంటామన్నమాట. సో ఖచ్చితంగా డైలీ అప్డేట్స్ ఇస్తాము, వీడియోస్ రూపంలో ఇస్తాము. నాకు టైం కూడా ఉంటే నేను నోట్స్ కూడా మీకు పంపించడం జరుగుతుందన్నమాట. సో ఇంకోటి విషయం ఏంటిదంటే, ఈ టీజీపీఎస్సికి సంబంధించినటువంటి మనకు సిలబస్ కమిటీ ఒకటి వేయడం జరిగింది కదా. సో బాలకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో సిలబస్ కమిటీ అనేది సిలబస్ ఇచ్చిన తర్వాత ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తే మంచిదా, లేకపోతే ప్రోగ్రామ్ అనేది నవంబర్ 15 నుంచి కంటిన్యూ చేయడం బెటరా అంటే, మరి దాదాపుగా 70 నుంచి 80% మారకపోవచ్చండి. సో యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. బహుశా మారితే 20% మారుతుంది. కాబట్టి కొన్ని ఇంపార్టెంట్స్ స్టార్టింగ్లో మనం స్టార్ట్ చేసుకుందాం. తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే తర్వాత అనేది మార్చుకుందామండి. సో ముందుగా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. నవంబర్ 15 నుంచి అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు కూడా స్టార్ట్ చేసే ప్రయత్నంలోనే కూడా ఉన్నాం. సో మా టీం మేమంతా కలిసి ఈ ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా మిమ్మల్ని ఆఫీసర్లుగా చక్కగా దిద్దామనేసి, సో మిమ్మల్ని ఆఫీసర్గా చేద్దామనేసి ఈ నిర్ణయం తీసుకున్నాం అనమాట. సో ఖచ్చితంగా ఇది మాత్రము పెయిడ్ అనేది ఎప్పుడు కూడా ఉండదండి. సో ఫ్రీ ప్రోగ్రామ్ ఉంటుంది. మీకు ఇష్టం అయితేనే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. ఎందుకంటే మీ కృషికి మేము తోడైతేనే బాగుంటుందన్న ఒక ఆలోచనతో అది కూడా విద్యార్థుల కోరిక మేరకు చాలామంది చెప్తున్నారు, సార్ ఫోన్లు చేసి, సార్ మాకు కొత్తగా మేము స్టార్ట్ చేసినాము. అదేవిధంగా రీసెంట్గా మేము గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించినటువంటి ఎస్ఐ దాంట్లో సో జస్ట్ 1 or 2 మార్క్స్ అదేవిధంగా దగ్గరలో వచ్చి ఈ యొక్క ఉద్యోగం కోల్పోయాము. సరైన గైడెన్స్ ప్రాపర్గా లేని కారణంగా సో ఇలాంటి ఇబ్బంది పడ్డాము. సో మీరు ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ లాంటిది కండక్ట్ చేయండి సార్ అనేసి చెప్తున్నారు. సో వారి కోసం అనేసి ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడానికి మా టీం అనేది ప్రయత్నిస్తుందండి. సో ఖచ్చితంగా మీకు నవంబర్ 15 నుంచి అయితే ప్రోగ్రామ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ ఉంటుంది. సో ఇది ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.